హలో అందరికీ ఈరోజు మన వ్లాగ్ ఏంటో తెలుసా? మేము మా చారు పాపకి పుట్టు వెంట్రుకలు తీపించేసి అలాగే చెవులు కూడా కుట్టిద్దాం అనుకుంటున్నాము. సో అందుకని చెప్పి వేములవాడ బయలుదేరుతున్నాము. ఇంకా మా మేడం హంగామా చూడండి. కాదు గుండె వేయించుకుంటావా? ఏం చేస్తావు దాన్ని? చార్వి ఏం చేస్తావు? కొబ్బరికాయ కొడతావా? వెహికల్ కి మొక్కు ఓం చేయ మొక్కు అవో నా బంగారు ఎట్లా మొక్కుదాని చూడు కొత్తు కింద కొట్టు కింద కింద కొట్టు ఒకసారి ఇస్తాను ఇట్లా చేపట్టుకో చేపట్టుకో సో జర్నీ అనేది సేఫ్గా జరగాలని చెప్పేసి మేము ఎటైనా వెళ్ళే ముందు ఇలా వెహికల్ ముందు కొబ్బరికాయ కొడతామన్నమాట. సో ఇద్దరు కలిసి మొత్తానికి కొబ్బరికాయ కొట్టేశారు. సో ఇంకేందుకు లేట్ మేము కూడా వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తున్నాం? జై జన ఇంకా నెక్స్ట్ అదే జుట్టు తీయడం గుండు ఒకటే కదా. నెక్స్ట్ ఏంటి చెప్పు ఇప్పుడు. ఎటు వెళ్తున్నాం మనం? చెప్పులు వేసుకోలే కానీ ఉన్నాయి కానీ మనం ఇప్పుడు ఎటు వెళ్తున్నాం చెప్పు. ఎక్కడికి వెళ్తున్నాం? జై జన ఎందుకు వెళ్తున్నాం? ఎందుకు? జుట్టు ఏంటిది? జుట్టు అంటే ఏంటిది? కమ్మలు అంటే ఏంటిది? నాకు మొత్తం కావాలి. గదేమో గిదే లైటులు. మా చారు బాబా గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పాలి. అదేంటంటే మనం కెమెరా ఆన్ చేయకపోతే మాత్రం అన్నీ మాట్లాడుతుంది చక్కగా. కెమెరా ఆన్ చేసామని తెలిసిందనుకో ఇంకా అన్నీ ఏది అడిగినా సరిగ్గా చెప్పదు. ఇంతసేపు అదే జరిగింది. సో ఫైనల్లీ మనమైతే ఇంటి నుంచి బయలుదేరిపోయాము అండ్ మధ్యలో ఉన్నాము. మంచిగా కార్లో ముందు కూర్చుని వాళ్ళ నాన్న దగ్గర హాయిగా ఆడుకుంటుంది మా మేడం. అండ్ ఇప్పుడు మా తమ్ముడు కూడా మాతో పాటు జాయిన్ అవుతాడు. ఈ జుట్టు తీసే ప్రోగ్రామ్ వచ్చేసి నా వల్లే డీల్ అయిందని చెప్పాలి. బికాజ్ తనకి 11th మంత్లోనే తీద్దామన్నారు. కాకపోతే ఫస్ట్ బర్త్డే కదా, ఫ్రీ బర్త్డే షూట్ చేపిద్దాం, బర్త్డే రోజు కూడా వెంట్రుకలు లేకుండా ఉంటే బాగుండదని చెప్పేసి నేనే వద్దన్నాను. అండ్ అందుకే ఇప్పుడు 3 years పడ్డాక తీపిస్తున్నాము. కానీ ఒక డిసప్పాయింట్మెంటే నాకు. ఏమంటే చాలా జుట్టు పెరిగింది ఇప్పుడు, చాలా బాగుంది. 2 జుట్లు వేస్తుంది. ఇంత క్యూట్గా ఉండేదో. ఇంత బాగున్న జుట్టు ఒక్కసారిగా పోతుంది అనేసరికి నాకే బాధ వేస్తుంది. బట్ ఇంకా తప్పదు కదా. చార్వి ఎవరు వచ్చారు? ఈడు చార్వి చింటూ మామ ఎక్కడున్నాడు? మామ మామ ఎక్కడున్నాడు? చాయ్ చాయ్ తాగిండు. ఎవరు వచ్చిర్రు చార్వి? బాగున్నా అంటున్నా. చార్వి చింటూ మామ ఏడి చూపి. చింటూ మామ. మా తమ్ముడు కూడా మాతో పాటు జాయిన్ అయిపోయాడు. ఇంకా మామ కూడా హంగామా చూడాలి. జేజగల్లో ఏం చేస్తావు? కమ్మలు ఏం చేస్తావు? ఏంటిది? జుట్టు ఇస్తావా? ఇంకా ఇచ్చి ఎట్లా మొక్కుతావు? చెప్పు. ఏంటిది? ఏంటిది?
టైం ఇప్పుడు 10:30 అరౌండ్ అవుతుంది. అయినా కూడా మా చారు పప్పుకి అయితే నిద్ర రావట్లేదు, ఫుల్గా ఆడుతుంది. మా అమ్మ కూడా ఇద్దరు హంగామా సూపర్ ఉంది. అండ్ ఈ లైట్స్ని కూడా వాళ్ళు గేమ్గా మార్చేశారు. నేను ఈ కమాండ్ చూసి దగ్గరలోనే ఉంది వేములవాడ అనుకున్నా, కానీ ఇక్కడ నుంచి కూడా కొంచెం లాంగే ఉంది. ఒకసారి ఆ రోడ్ని చూడండి, ఎంత పట్టింది మంచి, అసలు ఫుల్గా పట్టింది. అసలు రోడే కనిపించట్లేదు, అంత దారుణంగా పట్టింది. చలి మాత్రం తీవ్రంగా ఉంది. ఫైనల్లీ మనమైతే వేములవాడ ఎంటర్ అయిపోయాము. మేము నైట్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11:15 ఏమో అయింది. ఆ నైట్ మేము రూమ్ కోసం సర్చింగ్ అనమాట. దేవస్థానంకి సంబంధించిన రూమ్స్ ఉంటాయి కదా, సో ఫస్ట్ అయితే వాటిని చూద్దాం అనుకున్నాము. సో వాటి కోసమే కొంచెం లాంగ్ వెళ్ళామన్నమాట. బట్ అప్పటికి ఏం జరిగిందంటే ఆ రూమ్స్ అన్నీ అయిపోయాయంట. సో ఇంకా చేసేదేం లేక ప్రైవేట్గా ఒక రూమ్ తీసుకున్నాము. మనకి మొత్తానికి రూమ్ దొరికేసరికి టైం 12 అయిందన్నమాట, మిడ్నైట్. ఇంకా మా పాప యాక్టివ్గానే ఉంది, అసలు దానికి ఎక్సైట్మెంట్తో నిద్ర కూడా రావట్లేదు సరిగా. ఏదో కాసేపు పడుకొని లేచింది, బాగానే నడుస్తుంది. ఇంకా మా తమ్ముడు మొత్తం లగేజ్ అంతా పట్టుకొని చాలా కష్టపడుతున్నాడు. ఇది డబుల్ బెడ్రూమ్ అంట, దీనికి 650 ఛార్జ్ చేశారు. 50 రూపీస్ అంట క్లీనింగ్ పర్పస్. నేను డబుల్ బెడ్రూమ్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేశాను. ఇక్కడికి వచ్చేసరికి జస్ట్ 2 బెడ్స్ ఉన్నాయి, సింగిల్ రూమ్ ఉంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. రూమ్ చూడండి ఏదో ఉంది, నార్మల్గా ఉంది. ఇంకా అప్పటికి 12 అయింది, మాకు ఎర్లీ మార్నింగ్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి తీసేసుకున్నాం. ఇంకా మా చారు పాప అయితే వెళ్ళడంతోనే హాయిగా బెడ్లో కూర్చుంది, రూమ్ అంతా గమనిస్తుంది. ఇంకా మా అమ్మ కోడళ్ళ ఆట మళ్ళీ స్టార్ట్ చేశారు వీళ్ళైతే. వీళ్ళిద్దరితో ఇంకా హంగామా మొత్తం. ఇప్పుడు మాకున్న బిగ్గెస్ట్ టాస్క్ ఏంటో తెలుసా, ఇప్పుడు ఈ లేట్ నైట్లో నిద్ర పట్టదు, అయినా పడుకోవాలి అండ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4కి లేవాలి. చాలా పెద్ద టాస్క్ కదా ఇది. జర్నీ వల్ల అసలు చాలా అలసిపోతాం కదా, సో మా వాళ్ళంతా కూడా చాలా అలసిపోయారు. సో నిద్ర పట్టకపోయినా పర్లేదు, నిద్ర పట్టించుకోవడానికి ట్రై చేస్తున్నారు అనమాట. బట్ మా మేడం మాత్రం ఏంటో అసలు కార్లో కాసేపు పడుకొని ఇంకా కూర్చుంది, పడుకోవట్లేదు. ఏమైందిరా టాప్ టు బాటమ్ చూస్తున్నావు? బ్రష్ చేస్తా? పడుకోవట్లేదు, కానీ ఏంటో ఆలోచిస్తూనే ఉంది, నిద్రలో ఉన్నట్టే ఉంది. ఫైనల్లీ నిద్ర అసలు రాకపోయినా కూడా పడుకోవడానికి ట్రై చేసి ఏదో కాసేపు పడుకున్నాము. ఎగ్జాక్ట్లీ మేము 4కి లేవాలని అనుకున్నాము, కానీ 4కి అసలు లేవలేదు. బికాజ్ ఆ టైంలోనే మంచి నిద్రలోకి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా మా వాళ్ళేమో మమ్మల్ని అందరినీ లేపడానికి లైట్స్ వేయడం, ఫ్యాన్స్ ఆఫ్ చేయడం, సౌండ్స్ చేయడం, ఇలాంటివి చేశారనమాట. వాళ్ళు ఎన్ని చేసినా కూడా అస్సలు లేవలేకపోయాము. 5కి లేచినాం. చాలా దీర్ఘంగా ఆలోచిస్తూనే ఉంది, ఒకటే చూస్తూనే ఉంది. నాకేమో జుట్టు పోతుందన్న బాధ, కానీ తప్పదు ఇంకా. సో అందుకే అట్లీస్ట్ మెమరీస్గా ఉంటాయని చెప్పేసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. స్మైల్ చక్కునావు చక్కున. సో ఫైనల్లీ 5 o'clock లేచేసి మంచిగా అందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. అయినా ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి 2 hours పట్టింది తెలుసా. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అవ్వడానికి. సో 7కి మేము ఎగ్జాక్ట్లీ రూమ్ నుంచి బయలుదేరాం. రూమ్ నుంచి బయలుదేరే ముందే అనుకున్నాము మేబీ 10 అవుతుందేమో మొత్తం దర్శనం అవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి అని చెప్పేసి. సో చూడాలి ఇంకా ఎంత అవుతుందో. మేమంతా చక్కగా ఫ్రెష్ అయ్యాం, కానీ చారి పాపని ఫ్రెష్ చేయలేదు. బికాజ్ అక్కడ జుట్టు తీయడం అదంతా అయిపోయాక ఇంకా అక్కడే ఫ్రెష్ చేసేద్దామని చెప్పేసి ఇంకా అలాగే తీసుకొని వెళ్తున్నాం. ఇక్కడనే కళ్ళు అవి ఉన్నాయి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ చెప్పు. ఓం నమః శివాయ.
చెప్పు. దండాలు. మేమున్న రూమ్ నుంచి టెంపుల్ చాలా దగ్గర ఉంది, సో అందుకే నడుచుకొని వెళ్తున్నాము. అండ్ చాలా రష్ ఉంది, చాలా జనాలు ఉన్నారు యాక్చువల్లీ. అండ్ మేము వెండి కళ్ళు, బొడ్డు అంటారు కదా, అవి తీసుకొనే వచ్చాము. అండ్ యాక్చువల్లీ ఇక్కడ చాలా రెడీమేడ్గా కూడా రెడీ ఉన్నాయి. మాకు ఇలా ఉంటాయని తెలియక అక్కడే ముందే చేయించుకొని వచ్చేసాము. పాపకి చిన్నప్పుడు బొడ్డు నుంచి చిన్నగా బ్లడ్ వస్తుంటే సో అప్పుడు మొక్కుకున్నాను అనమాట. అండ్ ఐస్ నుంచి ఒకసారి కళ్ళ పొంటి ఇలా నీళ్ళు వస్తుంటే ఇంకా పెద్దవాళ్ళు చెప్పారు ఇలా మొక్కండి తగ్గిపోతాయి అని చెప్తే ఇంకా అలా మొక్కుకున్నాం కాబట్టి మొక్కు తీర్చాలి కాబట్టి అవి ముందుగానే చేయించుకొని వచ్చేసాము. ఇన్ కేస్ మీలో ఎవరైనా అలా చేయించుకోవడం వీలు కాక సడన్గా వచ్చారు అనుకోండి, ఇక్కడ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు డైరెక్ట్గా అయినా కొనుక్కొని పెట్టేసుకోవచ్చు. అండ్ కొబ్బరికాయ తీసుకున్నాము. అండ్ చూస్తున్నారుగా, ఇది మెయిన్ ఎంట్రన్స్ మన రాజన్న దర్శనానికి. చూడండి అసలు రష్ అయితే లోపలికి వెళ్ళిన కొద్దీ చాలామంది ఉన్నారు. సో రాజన్న దర్శనానికంటే ముందు పుట్టెంటికలు తీపించాలి కదా, సో అందుకని చెప్పేసి మేము వచ్చేసాం. టికెట్ కూడా తీసుకున్నాము. అండ్ ఎంటర్ అవుతుంటేనే చాలామంది చిన్నపిల్లలు, చాలా చిన్నపిల్లలకి చేపిస్తున్నారు. వాళ్ళందరినీ చూపిస్తున్నాను చార్వికి. చార్వి పాప ఏమో చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది ఏంటి అంతా అని చెప్పేసి. సో తనకి మేము చెప్తున్నాం దేవస్థానంకి వెళ్తాం, అక్కడ జేజా ఉంటాడు, ఇట్లా గుండు చేయించుకోవాలి అని చెప్పేసి ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. బికాజ్ తను చాలా ఏడుస్తుందేమో అని చెప్పి చాలా భయం వేసింది మాకు. అందుకే అక్కడ తీస్తున్న వాళ్ళని కూడా చూపిస్తున్నాం, కొంచెం అలర్ట్గా ఉంటుందని చూడాలి. అండ్ ఇప్పుడు చార్వి స్టాండ్ అనమాట, చూడాలి ఏం చేస్తుందో, నాకే భయం వేస్తుంది. ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెన్సీలో కోవిడ్ వచ్చింది నాకు. సో నేను అప్పుడు మొక్కుకున్నాను కాశీలో ఎంటికలు ఇస్తానని చెప్పేసి. బట్ ఇప్పుడు కాశీకి వెళ్ళే టైం లేదు కాబట్టి ఇక్కడే 5 కత్తెరలు ఆ దేవుడి పేరు చెప్పి ఇస్తున్నాం. వాటిని జాగ్రత్త పెట్టుకొని మేము కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ హుండీలో సమర్పించాలని చెప్పి తెలిసిన అయ్యగారు చెప్పారు. సో అది ప్రాసెస్. కాశీకి తీసుకెళ్లాల్సిన వెంట్రుకలు పక్కన పెట్టాక మిగిలిన వెంట్రుకలన్నీ ఇక్కడ ఇచ్చేస్తున్నాము. లేదు లేదు అయిపోయింది 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 అయిపోయింది. అయిపోయింది ఏం చెయ్యాలి చూడు చూడు చూడు. లేదు 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 లేదమ్మా ఓం నమః శివాయ చెప్పు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. లేదు 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 అయిపోయింది. దోమలు పోతున్నాయి. అవును కరెక్ట్ అయిపోయినాయి. నేను ఉన్నాడు ఉన్నాడు నాన్న ఉన్నాడు. అయిపోయింది ఏంలే ఏంలే చక్కదల్లే. అయిపోయిందమ్మా.
అయిపోయింది. ఆగమ్మా అయిపోయింది. ఓ మామా, ఓ మామా, మామా నేను ఇంటికి వచ్చి చేసిండమ్మా. ఓ ఇవన్నీ ఓ ఇవన్నీ ఇవన్నీ ఎక్కడ అయిపోయింది అయిపోయింది అయిపోయింది. అయిపోయింది ఇక లేదు, చక్కున్నాయి సూపర్. వావ్, లేదు నాన్న అయిపోయింది బిడ్డ, చక్కడా ఈ టామ్మాయి అయిండు, చక్క అయిండు, సూపర్. చార్వి చూసారుగా చార్వి పాప ఎంత ఏడ్చిందో అసలు. ముందు నుంచి ఎంత చెప్తున్నా కూడా ఇంకా వాళ్ళకి ఆ భయం ఉంటుంది, పిల్లలు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఆ టైంకి భయం వేస్తుంది, ఏడ్ చేస్తారు. చార్వి కూడా సేమ్ అలాగే చేసింది. కాకపోతే నాకు ఇంకో విషయం ఏమంటే ఆ జుట్టు తీశారు కదా, హెయిర్ బ్యాండ్స్ పెట్టేసి మొత్తం గుండు చేసారు కదా, ఆ జుట్టుని తీసుకెళ్ళి ఇట్లా పడేసారు తెలుసా ఒక సైడ్కి. అబ్బా సీన్ నేను చూసిన, నాకు ఘోరంగా అనిపించింది. ఎంత కేరింగ్గా చూసుకున్నానో జుట్టును కూడా, అయ్యో అనిపించింది. కానీ ఏం చేస్తాం, ఇంకా అంతే. ఇప్పుడు ఉంది ముందుంది ముసళ్ళ పండగ అంటారు కదా, అస్సలుది ఉంది. దేవస్థానంలోనే చెవులు కూడా కుట్టిద్దాం అనుకున్నాం కదా, సో అందుకనే ఇక్కడికి వచ్చాము. ఆయన కుడతారన్నమాట. సో మరి ఇప్పుడు ఎంత ఏడుస్తుందో ఏం చేస్తుందో నాకే ఫస్ట్ భయం వేస్తుంది. చూడాలి ఇంకా ఏం చేస్తుందో. ఇప్పుడైతే మంచిగా మామ దగ్గరికి వెళ్ళి ముద్దుగా కూర్చుంది. మా తమ్ముని ఫస్ట్ కూర్చోబెట్టి బట్టలు పెట్టేసి ఇంకా తర్వాత చార్విని కూడా కూర్చోబెట్టాము. తమ్ముడు ఫస్ట్ కుంకుమతో పాయింట్స్ పెడుతున్నాడు ఎక్కడ కుట్టాలో. ఆ తర్వాత చార్వి చేతిలో కుడకబెట్టి ఇంకా చెవులు కుట్టించడమే. ఒకసారి చూడండి మా చార్వి పాపని ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా కూర్చుందో వాళ్ళ మామయ్య దగ్గర. ఇప్పుడైతే బాగానే కూర్చుంది. ఇంకాసేపట్లో ఆ చెవులు కుడితే ఇంకెంత ఏడుస్తుందో ఏమో అనిపిస్తుంది. అవి కొంచెం షార్ప్ చేస్తున్నాడు ఆయన. మేము ఆల్రెడీ చేయించాం, బట్ ఇంకా కొంచెం షార్ప్ ఉంటే ఈజీగా హోల్ అవుతుందని చెప్పేసి మళ్ళీ ఆయన కొంచెం షార్ప్ చేస్తున్నాడు. ఈ మేడం ఏమో వాటినే చూస్తూ అబ్జర్వ్ చేస్తూ కూర్చుంది. తనకి ఏం జరుగుతుందో తెలియట్లేదు, బట్ ఏదో జరగబోతుందని అర్థమైనట్టుంది. కమ్మలు పెట్టుకుంటున్నావా చార్వి? ఆ పాయింట్ పెట్టిన దగ్గర కుడతారా? చార్వి చూడ చూడు అంత సన్నం అంత పొడుగు ఏం పేరు? అయిపోయింది. మనం కమ్మలు పెట్టి ఇచ్చుకుంటాం కదా. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. లేదమ్మా లేదమ్మా లేదమ్మా, అయిపోయింది 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 అయిపోయింది. చక్కెర నోట్ల పోయి చక్కెర నోట్ల పోయి చెప్పరి చక్కెర చెప్పరి. ఏం లేదు అయిపోయింది. చక్కు తల్లే బంగారు తల్లే. లే 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 రాజమ్మా. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. అత్త మగ కొబ్బరి నూనె చుక్క, కొబ్బరి నూనె ఉన్నా చూడండి. చక్కుడా చక్కుడా చక్కుడా. లే 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 అయిపోయింది అయిపోయింది అయిపోయింది. చక్కు తల్లి
అక్కడే గుర్తు అయిపో అయిపోయింది బిడ్డ, అయిపోయింది. అయితే గది లే ఒకసారి నేను చూస్తా. లేదు బిడ్డ, లేదు బిడ్డ, లేదు బిడ్డ, లేదు బిడ్డ, లేదు లేదు లేదు. అమ్మో ఎంత ఏడ్చిందో అసలు చెవులు కుట్టించినప్పుడు అయితే దారుణం. నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఏడ్చింది. పాపం చెవులు కదా, నొప్పి వస్తాయి కదా, ఇంకా అందుకే ఏడ్చింది. కాకపోతే ఇంకో బెస్ట్ థింగ్ ఏమంటే ఆ కుట్టించడం ప్రాసెస్ అయిపోయాక వెంటనే మళ్ళీ నార్మల్ అయిపోయింది. చూడండి బాగానే ఉంది. కొంతమంది పిల్లలు అయితే డే మొత్తం ఏడుస్తారంట. అమ్మో, ఆ కాసేపు ఏడ్చిన దానికే నాకు చాలా భయం వేసింది. ఆ విధంగా చూసుకుంటే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు చార్వి. చార్వి పాప మాత్రం చక్కగా అన్నీ చూస్తుంది. పాపం అప్పుడు ఏడ్చి ఏడ్చి ఉంది, ఇంకెప్పుడు మాత్రం ఏడవట్లే, హాయిగా ఆడుకుంటుంది. పోతాను పోతాడు, నువ్వు అంతా పోతాడు, నువ్వు అను అనవు. జయజా జయజావా, జై శ్రీరామ్, జై. మేము లైన్లో నిల్చొని ఆల్మోస్ట్ 10 to 15 minutes అవుతుంది. బట్ లైన్ మాత్రం అస్సలు కదలడం లేదు. మా వెనకాల కూడా పెద్ద క్యూ లైనే ఉంది. చాలా జనాలు వచ్చారు మన వేములవాడ రాజన్న గుడికి ఈరోజు. ఒకసారి గుడి అంతా లుక్ వేసేయండి. వేములవాడ రాజన్న అంటే ఫేమస్, అసలు తెలియని వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. మన తెలుగు ప్రజలకైతే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇక్కడ రష్ చాలా ఉంటుంది ఎవ్రీడే, అండ్ స్పెషల్ డేస్లో అయితే ఇంకెక్కువగా ఉంటుంది. ఈరోజు కూడా చాలా ఎక్కువ ఉంది రష్. చూడండి, అందుకే మా అసలు లైన్ కదలడం లేదు. దర్శనానికి చాలా అవర్స్ టైం పట్టేలాగా ఉంది. అండ్ ఈ టెంపుల్లో ఉన్న ఒక పెద్ద స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ గుడి చుట్టూ కోడని తిప్పుతారు. అంటే ఎడ్లు ఉంటాయి కదా, వాటికి టికెట్స్ ఇస్తారు. టికెట్స్ తీసుకున్నాక మనం గుడి చుట్టూ దాన్ని తిప్పుతాం అనమాట, పట్టుకొని మనం కూడా తిరుగుతూ. అది చాలా మంచిదని చాలా విశ్వసిస్తారు భక్తులందరూ. సో మేము కూడా దర్శనం అయిపోయాక తిప్పుదాం అనుకుంటున్నాం. ఒక్కసారి రాజన్న గుడిలో ఆ భక్తుల సందడి చూడండి, ఆ రష్ చూడండి. అసలు మేము ఇప్పుడు పైన ఉన్నాము, స్టెప్స్ పైన ఉన్నాము. ఇటు కింద ఉన్న వాళ్ళంతా చూడండి, ఎంత మా వెనకాల ఎంత పెద్ద లైన్ ఉంది చూడండి. అసలు మేము అనుకున్నాం మేమే ఎర్లీగా వచ్చాము, మాది ఎర్లీగా అయిపోతుందని. మా ముందు ఇంతమంది ఉన్నారు అండ్ మా వెనకాల ఇంత చాలామంది ఉన్నారు. ఇంకా మేమైతే మెల్లిమెల్లిగా వెళ్తున్నాం. ఇంకా అయిపోయింది అనుకున్నాను నేను ఇవి ఎక్కడంతోనే, కానీ చూడండి ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ తిరగాలి. ఇలాంటి రష్ ఉన్న ప్లేసెస్కి పిల్లల్ని పట్టుకొని వెళ్తే అదో నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆగరు, చిరాకు చిరాకు చేస్తుంటారు. కానీ చార్వి ఒక రకంగా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. మంచిగా ఆడుకుంటుంది, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతుంది. అమ్మయ్య, మొత్తానికైతే రాజన్న దర్శనం హాయిగా జరిగింది. చాలా రష్ ఉంది ఇంకా అందుకే, అండ్ ఫోన్స్ కూడా అలో లేవు లోపలికి. సో నేను ఫోన్ కూడా పక్కన పెట్టేశాను. హ్యాపీగా దర్శనం చేసుకొని ఇలా వచ్చాము. ఇక్కడ చూస్తే కొలను ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలామంది స్నానాలు చేస్తారు, లేదంటే అట్లీస్ట్ వాటర్ అయినా చల్లుకుంటారు. మేమేమో ఈసారి లాస్ట్లో వచ్చాము. చార్వి అయితే వాటర్ ఎక్కడ ఉంటే తను అక్కడ ఉంటుందని చెప్పాలి, చాలా ఇష్టం. చూడండి అసలు వాళ్ళందరూ అక్కడ స్నానాలు చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. సో ఈసారి మేమైతే కొలంలో వాటర్ అలా అందరం పైన చల్లుకున్నాము. అండ్ ఇంకో విషయం చెప్పాలి, అదేంటంటే అదే కోడని తిప్పుతారని చెప్పాను కదా, అక్కడ టూ మచ్ రష్ ఉండే ఇంకా అవ్వలేదు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తిప్పుతామని చెప్పి మళ్ళీ మొక్కుకొని ఇంకా వచ్చేసాము ఇక్కడికి. అండ్ ఇక్కడ చాలామంది దీపాలు వెలిగిస్తున్నారు. సో మొత్తానికి ఇలా హ్యాపీగా జరిగింది మా రాజన్న దర్శనం. గుండువాస్ ఎక్కడికి వెళ్తున్నావు? వేములవాడలో అవన్నీ చూసుకొని ఇంకా కొండగట్టుకు బయలుదేరిపోయాం. మా హస్బెండ్ రీసెంట్గా కొండగట్టు వచ్చారు. సో అప్పుడు ఫోన్స్ అలో లేవంట. సో అదే విషయం నాకు చెప్తే ఉన్న ఫోన్లన్నీ
కార్లో పెట్టేసి వెళ్ళాం. సో ఇక్కడ ఏం వీడియోస్ తీయలేదు, దర్శనం మాత్రం బాగా జరిగింది. కొండగట్ట అంజన్న బేతాళుడు దర్శనం తర్వాత ఇంకా డైరెక్ట్గా ధర్మపురికి వచ్చేసాము. ఇది ధర్మపురి గుడి అన్నమాట. చాలా బాగుంటుంది టెంపుల్, నాకైతే చాలా ఇష్టం. పొద్దున పూజ తర్వాత గుడి క్లోజ్ చేశారనమాట. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, ఇంకో 5 minutesలో ఓపెన్ చేస్తారంటే ఇట్లాంటి టైంలో మేము రీచ్ అయ్యాం. వీ ఫెల్ట్ హ్యాపీ. చూడండి, వాళ్ళంతా కొన్ని అవర్స్ నుంచి వెయిటింగ్ అంట, బట్ మేము మాత్రం కరెక్ట్ ఓపెన్ చేసే టైంకి వచ్చాము. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దర్శనం బాగా జరిగింది, కానీ వీడియోస్ నాట్ అలౌడ్ కాబట్టి తీయలేదు. ఇది అద్దాల ఎటు చూసినా మనమే కనిపిస్తాం. ఊపమ్మా మనం ఇద్దరు చేయబడి ఇగో ఇద్దరం ఇగో చెయ్యి జోజో జోజుకో. మా వాళ్ళ అద్దాల మీద చూద్దాం అంటే అందులో ఏముందిలే అన్నాడు, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఒక మంచి వైబ్ వచ్చింది, ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి. ధర్మపురిలో ఒక లక్ష్మీనరసింహస్వామి టెంపులే కాకుండా ఆ టెంపుల్ చుట్టూ చాలా టెంపుల్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మేము దర్శనం చేసుకుంటున్నాము. మా పాప చూడండి ఎంత యాక్టివ్గా భలే నడుస్తుంది కదా. వెళ్ళి తలకి ఎండ కొడుతుందని చెప్పేసి చార్విక్ అది కట్టాము, బట్ అది కడితే ఏదో నేపాలి అమ్మాయిలా ఉంది. అండ్ ఫైనల్లీ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దర్శనం కూడా చాలా చక్కగా ప్రశాంతంగా జరిగింది. ఐఎమ్ ఫీలింగ్ సో బ్లెస్డ్ అన్నమాట. ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, నాకు చాలా చాలా ఇష్టం ధర్మపురి చిన్నప్పటి నుంచి కూడా. అండ్ ఇప్పుడైతే మేము ధర్మపురిలో ఉన్న గంగకు వచ్చాము. చారు ఇక్కడ ఏం చేస్తావు? లాల చేస్తావా? నీకు పండగేనా నీళ్ళంటే? మా చారి పాప ఎగ్జైట్మెంట్ చూడండి అసలు. ఆహా, వాటర్ చూడగానే ఉరుకుతుంది, తనకి చాలా ఇష్టము. ఇక్కడికి వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టేసి గంగ నీళ్ళు పట్టుకొని అలాగే గంగ నీళ్ళు చల్లుకొని వెళ్దామని వచ్చాము. చాలా బాగుంది ప్లేస్, చాలా పీస్ఫుల్గా ఉంది. ఓట్లు ఇడికే ఆగిపోవాలి ఎప్పుడైనా. అటు పోద్దు మరి, పడతావు. దింపాలా? స్విమ్మింగ్ పూల్ కావాలా? చల్లగా ఉన్నాయా? చల్లగా ఉన్నాయా? మెట్లున్నాయిందా? అబ్బా ఆటలు ఆటలు చక్క తల్లి పూకుంటే చల్లుకోవాలి. చూసారుగా మా చారు పాప ఎంత ఎంజాయ్ చేస్తుందో. సో మేము అనుకున్నట్టుగానే అన్ని దర్శనాలు చక్కగా అయ్యాయి. ఒక గూడెంగుట్టకి టైం ఉంటే వెళ్దాం అనుకున్నాం, బట్ టైం సెట్ అవ్వలేదు. సో ఇంటికి వెళ్తున్నాం. కొంచెం లేట్ అయినా వెళ్ళాలనుకుంటే, కాకపోతే రేపు మేము సత్యనారాయణ పూజ పెట్టుకున్నాము ఇంట్లో. సో అక్కడ వర్క్స్ చాలా ఉన్నాయి, సో అందుకే వెళ్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.